సాయిరామ్. ఈరోజు బాబావారి కన్నులు మిరుమిట్లు గొలిపే అలంకరణలో షిరిడి ఉంది అంటే ఈరోజు విజయదశమి రోజున బాబావారు తమ భౌతిక కాయాన్ని సృష్టి చైతన్యంలో కలిపిన సమాధి చెందిన రోజు. షిరిడి సాయి బాబావారిది గురు బంధువులకు మనందరికీ కూడా పండుగ రోజు. మనం ఈరోజు ఈ విధంగా జరుపుకుంటున్నాము అంటేనే బాబావారి పుణ్యతిథిని మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. ఎందుకు అంటే బాబావారి పుణ్యతిథి మనకు ఎంతో గొప్ప మహాసమాధి. బాబావారు భారతదేశంలో మహాత్ములు దేహత్యాగాన్ని మరణం అని అనరు కదండి, సమాధి అంటారు. కారణం మహాత్ములు దేహధారి అయి ఉండగా దేహం నుండి వేరుగా సాక్షిగా ఉంటారు అని శ్రీ సాయిబాబా ఉంటారు. మన బాబావారు ఈ దేహం నుండి ఏనాడో బయటకు తీసేశారు అని చెప్పి ఇప్పుడు అంటూ ఉండేవారు. తాను దేహానికి బదులు కాదు, బద్ధుడు కాదు, దేహాతీతుడును అని అనేక మంది భక్తులకు 1918 అక్టోబర్ 15కు ముందు మరియు ఆ తర్వాత కూడా అనుభవాలను ఇచ్చారు. 1918కు ముందు సాయినాథుడు భక్తుడైన బలరాం మన్కర్ మచ్చింద్రగడ్డకు వెళ్ళి ధ్యాన సాధన చేసుకోమన్నారు. అలా సాధన చేస్తూ ఉండగా బాబావారు అప్పుడు కూడా భౌతిక దేహంతో, మన్కర్ నేను షిరిడీలో ఉన్నానా, ఇక్కడ కూడా ఇలాగే ఉన్నాను అన్నారు. మహర్సాపతి బజారుకు వెళ్ళినప్పుడు అక్కడ కలరా వ్యాపించి ఉండడం చూసి భయాందోళనకు గురికాగా సాయినాథుడు భౌతికంగా దర్శనమిచ్చి అభయ ప్రదానం చేశారు. అంటే సాయినాథుడు ఎప్పుడూ దేహాతీతులే. శ్యామ ఒక సందర్భంలో అంటారు, రామాయణం జరిగిందా అని బాబావారిని ప్రశ్నిస్తే, రామాయణం జరిగిందా అని బాబాను ప్రశ్నించిన శ్యామకు చక్కగా సమాధానం ఇచ్చారు. మీరు చూసారా అని కూడా అడిగాడు శ్యామ. మరి మీరు అప్పుడు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను అని బదులిచ్చారు. అంటే బాబావారి అర్థం ఏంటి? సాయినాథుడు ఏనాడు దేహానికి కానీ కాలానికి కానీ పరిమితులు కారు. మరి సాయినాథుడు నా గురువు నన్ను ఈ దేహం నుండి ఏనాడో బయటకు తీసివేశారని ఎందుకు అన్నారో తెలుసా? మనకు మార్గదర్శకంగా కేవలం సాయినాథుడు మాత్రమే మనకు శాశ్వత ఆనందాన్ని, అనంత తత్వాన్ని అనుభవంలోకి తీసుకురాగలరని అర్థం. 1918 తర్వాత కూడా సాయినాథుడు మాతృశ్రీ చుండూరు కాళేశ్వరమ్మ పూలమ్మ గారు అని కూడా అంటారు కదండి, ఆవిడికి అనుసరించి సాయినాథుడు రొట్టె ముక్కను షిరిడీలో నుంచి స్వయంగా బాబావారు ఆవిడకి పంపించారండి. అప్పుడు కూడా కనుక నా సమాధి మాట్లాడుతుంది, నేను నా సమాధిని సమాధానం చెప్తాను అని సహాయం చేస్తుంది అన్నారు.